దేవుని రాజ్యాన్ని స్థాపించడం కోసం ఆయన వచ్చాడు. ఏంటి రాజ్యం అంటే, ఇప్పుడు నేను వెళ్ళి ఎలక్షన్లలో నిలబడాలా అని అనుకునేది పొరపాటున. ఆ రాజ్యం అంటే ఏంటో సింపుల్గా చెప్తాను, వినండి. మధ్యాహ్నం మీకు ప్రశ్నలుంటే అడగండి, ఇప్పుడే ప్రశ్నలు రాసుకోండి. ఎందుకు ఈ మార్గమే ఎన్నుకోవాలి, మిగిలిన మార్గాలు ఎందుకు ఎన్నుకోకూడదు, లేకపోతే మిగిలిన మార్గాలు ఎన్నుకుంటే నాకేమొస్తుంది, నాకేం పోతుంది అన్న విషయాన్ని కొంచెం చూద్దాం. నేను చాలా ఏండ్లు ఖురాన్ చదివాను, చాలా ఏండ్లు భగవద్గీత, భాగవతం, రామాయణం మరియు మహాభారతం లాంటి ఇతిహాసాలు మరియు పురాణాలు చదివాను. వేదాంత శాస్త్రం అంటే ముఖ్యంగా శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు వీళ్ళిద్దరూ రాసినటువంటి అద్వైత మరియు ద్వైత సిద్ధాంతాలను చదివాను. హిందుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఇవే కాదు, కొన్ని వేరే పుస్తకాలు జొరాస్ట్రియనిజంకి సంబంధించినవి, తర్వాత హేతువాదానికి సంబంధించినవి, తర్వాత నాస్తికవాదానికి అంటే దేవుడు లేనే లేడు అనే దానికి సంబంధించినవి పుస్తకాలు, వాళ్ళ తర్కం చదివాను. అంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, జాగ్రత్తగా వినండి, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మించిన గ్రంథం ఈ ప్రపంచంలో ఏది లేదు, ఏది లేదు. ఎందుకో చెప్తాను వినండి. ఎందుకు అనంటే, మిగిలిన గ్రంథాలన్నీ మతమే నేర్పిస్తాయి. బైబిల్ గ్రంథం కొంతమందికి మతం నేర్పించేలా కనిపిస్తుంది, కానీ నిజానికి బైబిల్ గ్రంథం దేవుని యొక్క హృదయములో నుంచి వెలువడినటువంటి ఆయన కుమారుని యొక్క రాజ్యమును మాత్రమే ప్రకటిస్తుంది. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏమిటి అనంటే, నువ్వు ఆయన నిర్మించినటువంటి పాత్రవు, ఆ ఏ గుర్తింపుతో అయితే నిన్ను నిర్మించాడో ఆ గుర్తింపును తెలుసుకుంటే చాలు. అదే ఆయన నిర్మించేటటువంటి రాజ్యానికి పునాది. ఇది బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ మిగిలిన గ్రంథాలు, ఖురాన్ అయినా, హదీసులైనా, అష్టాదశ పురాణాలైనా, లేకపోతే 4 ఇతిహాసాలైనా, ఇవన్నీ కూడా ఏం నేర్పుతాయంటే, భగవంతునికి అనుసంధానంగా ఉండటానికి, భగవంతుణ్ణి మెప్పించటానికి నువ్వేం చేయాలి అన్నవి నేర్పుతాయి.